థ్యాంక్ యూ మిత్ర. ఇక నేను హ్యాపీగా ఢిల్లీ వెళ్తాను. లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నేను మిత్ర ఢిల్లీ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు కూడా మిత్రతో ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు. ప్లీజ్ క్యారీ ఆన్. అది లక్ష్మి, ఢిల్లీ ఎంక్వైరీ గురించి మనీషా ఎమోషనల్ అవుతుంది. నేను మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడుగుతున్నావు అని కాదు, అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. మన మధ్య అపార్థాలు ముగిసి చాలా రోజులైందండి. నాకు మీరు అర్థమయ్యారు, మీకు నేను అర్థమయ్యాను. అందుకే నేను మిమ్మల్ని ఏమీ అడగను. మీరు నాకు ఏమీ చెప్పనవసరం లేదు. మీతో కలిసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. వస్తారు కదా? ఎవరు బాబు మీరు? నమస్తే బామ్మగారు. నమస్తే. నా పేరు సంతోష్. హే సంతోష్, ఎలా ఉన్నావురా? ఫైన్ అన్నయ్య. దా కూర్చో. ఏంటో దినా, బాగున్నారా? వీడు సంతోష్ అని వివేక్ క్లాస్మేట్. రే వివేక్, సంతోష్ వచ్చాడ్రా. ఇంకేంటి కబుర్లు? ఏం లేదన్నయ్య, అంతా మామూలే. అరే హాయ్ రా వివేక్. హాయ్ రా సంతోష్, ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏంటి సర్ప్రైజ్? నాకు మ్యాచ్ ఫిక్స్ అయిందిరా. వావ్, వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వచ్చాను. ఓ కంగ్రాచులేషన్స్ రా. అండ్ సారీ కూడా. సారీ ఎందుకురా? పెళ్లి చేసుకుంటున్నందుకా? కాదురా, నా పెళ్ళికి నేను పిలవలేకపోయాను కదా. తన నా వైఫ్ జాహ్నవి. హలో సిస్టర్. నమస్తే అండి. తన కాబోయే వైఫ్ వర్ష. హలో. హలో. మేమిద్దరం కలిసి అందరికీ కార్డులు ఇస్తున్నాం. చూసారా ఆంటీ, మీరు కూడా వివేక్కి అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తుంటే ఇలాగే అందరికీ కార్డ్స్ పంచి గ్రాండ్గా చేసుండేవారు. ఇప్పుడు ఆ జాను వివేక్తో హాస్పిటల్కి వెళ్తుందిగా, దానిలో లోపం ఉందని తెలియని ఈ పెళ్లిని పెటాకులు చేసి వివేక్కి మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేస్తాను. తను నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైందిరా. వర్షకి అంతా తెలుసు. ముందే అన్నీ చెప్పి పెళ్లి చేసుకుంటున్నాం. పెళ్లికి ముందే అన్ని చెప్పడం ఏంటమ్మా? ఏం లేదు బామ్మగారు, కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒకరోజు అనుకోకుండా మేము ఫిజికల్గా కలవాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ కుదరలేదు. మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని మ్యూచువల్గా విడిపోయాం. ఇప్పుడు తను వేరే లైఫ్ లీడ్ చేస్తుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఇదేదో నీకు రివర్స్ స్టోరీలా ఉందే. ఒక అమ్మాయిని ఫిజికల్గా కలిసి వేరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు? ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? ఆ రోజు వాళ్ళ మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్ మాత్రమే. అది అనుకోకుండా జరిగింది. జరిగిందంతా మర్చిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. అప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండదు. చాలా బాగా చెప్పావు అమ్మాయి. జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ఏం జరిగినా జీవితంలో ముందుకెళ్లడమే ముఖ్యం. జరిగింది తలుచుకుంటూ ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అవును బామ్మగారు,
జరిగింది మర్చిపోలేం, ఉన్న జీవితాన్ని వదులుకోలేం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయితో నేను హ్యాపీగా ఉన్నాను. ఎవరికి ఏ ప్రాబ్లము లేదు. మా స్టోరీ చెప్పి మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ. వివేక్, మా పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలరా. షూర్ రా. వస్తానన్నయ్య. వెళ్ళొస్తాం వివేక్. విన్నావా మనీషా? జీవితం అంటే అది. ఏదో జరిగిపోయింది అని ఊరికే గగ్గోలు పెట్టడం కాదు. ఎవరి జీవితం వాళ్ళకు వదిలేసి ఎవరికి వాళ్ళు తమ జీవితాన్ని జీవించాలి. అర్థమైందనుకుంటాను. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడిందని మనీష అనవసరంగా ఆ కుర్రాన్ని కిలికింది. అయినా ఇవన్నీ జీవిత సత్యాలే. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. అమ్మా లక్ష్మి, మీ ఇద్దరు గుడికి వెళ్ళాలనుకున్నారుగా, బయలుదేరండి, టైం అయిపోతుంది. రండి వెళ్దాం. మీరేం చూస్తున్నారా? హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా, వెళ్ళండి. ఏమే దేవం, కాస్త జీలకర్ర మరగబెట్టి అందులో కాస్త మెంతులేసి ధనియాలు అల్లం వేసి పెట్టుకురావే.